ఈరోజు పచ్చిమిర్చి కోసుకుందామని వచ్చానండి. దీనికి ఎక్కువగా కిచెన్ వేస్ట్ వేసుకున్నానండి. బాగా మట్టి అనేది చుట్టూరు కొంచెం గుల్లగా ఉండేటట్టు చేసుకుంటే మనకి ఎక్కువగా కాపు అనేది ఎక్కువగా వస్తుంది. ఈ పచ్చిమిర్చినండి మనం పెరుగన్నం తినేటప్పుడు ఇది కొరుక్కుంటూ ఆ పెరుగన్నం ఆస్వాదిస్తే అబ్బా ఆ టేస్టే వేరండి. ప్రతి మొక్కకి ఎక్కువగా ప్రూనింగ్ చేయడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను. పైన వచ్చే చిగుళ్ళన్నీ కట్ చేసేసుకున్నానండి. ఈ చిగురు వస్తున్నప్పుడు ఇది ఇలా కట్ చేసుకుంటే మనకి కాపు అనేది ఎక్కువ వస్తుందండి. ఇది చిన్న చెట్టు కదండి, ఎన్ని పచ్చిమిరకాయలు వచ్చినాయి. పచ్చిమిర్చి ఎప్పుడు మనకి నిత్యం ఉంటానే ఉంటాయి. నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు చూడండి, అలా ఉంటుంది పచ్చిమిర్చి కాపు అనేది. ఇవి పొడుగు పచ్చిమిరకాయలు అండి. ఇవి మనం చేపల కూరలోనే అలాంటి ఇట్లా వేసుకోవచ్చు. ఇది పొట్టు పచ్చిమిరకాయ కర్రీస్లో ఇది ఒకటి వేసుకుంటే మనకు చాలా ఘాటుగా ఉంటుంది. ఇవైతే నేను ఎండుమిర్చి కింద వాడుకుంటాను, లేదంటే కొన్ని సీడ్స్ కానీ ఉంచేస్తాను. ఎన్ని పచ్చిమిరపకాయలు వచ్చినాయో చూసారండి. ఇన్ని పచ్చిమిరపకాయలు నేను పండించాను అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది.